వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. తర్వాత కనుక చూసుకుంటే థర్డ్ క్లాస్ ఈవీఎస్లో 11th లెసన్ అయిన శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు అనే లెసన్ గురించి, పాఠ్యాంశం గురించి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. కొన్ని ఇళ్ళు చూస్తే చూడముచ్చటగా ఉంటాయి. కొన్ని ఇళ్ళను చూస్తే మరింతగా మంచిగా సర్దుకోవచ్చు అనిపిస్తుంది. మరికొంతమంది ఇల్లు చూడగానే మురికిగా అనిపిస్తుంటాయి. పూరిళ్ళైనా, పెంకుటిళ్ళైనా, డాబా ఇల్లైనా, ఎలాంటి ఇల్లైనా సరే ఇంట్లో వస్తువులను పొందికగా అమర్చుకుంటే శుభ్రంగా, సౌకర్యంగా, ఆహ్లాదకరంగా అనేది ఉంటుంది. మన దగ్గర ఏ ఇల్లున్నా సరే, పెంకుటిళ్ళైనా, పూరిళ్ళైనా లేదా డాబా ఇల్లైనా, ఎంత పెద్ద ఇల్లైనా, ఎంత చిన్న ఇల్లైనా కూడా అందులో ఉన్న సామాన్లు అనేటివి ఒక శుభ్రంగా, సౌకర్యంగా ఉంచడం వల్ల మనసుకు అనేది ఆహ్లాదకరంగా అనేది ఉంటుంది. అదేవిధంగా మన ఇంట్లో ప్రతిరోజు ఎంతో కొంత చెత్త అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ చెత్తను మనమే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ కనుక ఇంట్లో ఉన్న మురికిని చెత్తను, వ్యర్థ పదార్థాలను గనక శుభ్రం చేసుకోకుండా అలాగే ఉంటే ఇంట్లో పోయిన ఈ చెదారం మరియు వ్యర్థ పదార్థాల వల్ల దుర్వాసన అనేది వస్తుంది. అదేవిధంగా ఈగలు, దోమలు లాంటివి కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుంది, మనకు చికాకును, అనారోగ్యాన్ని కూడా కలిగిస్తుంది. అందుకే వ్యర్థాలను తొలగించాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ యొక్క లెసన్ ద్వారా ఇంటిని ఎలా ఉంచుకోవాలి, అదేవిధంగా ఇంటిలో ఉన్న సామాన్ని ఎలా ఉంచుకోవాలని చెప్పి, శుభ్రమైన ఇల్లు అందమైన ఇల్లు అని చెప్పి ఈ లెసన్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత కనుక చూసుకుంటే జెమ్స్ ఆఫ్ క్లే, మట్టితో మాణిక్యాలు. ఈ యొక్క లెసన్ ద్వారా మట్టితో చేసే వివిధ రకాల వస్తువులను గురించి గౌతమి మరియు వాళ్ళ తాతయ్య మధ్య ఉన్న సంభాషణగా ఇవ్వడం అనేది జరిగింది. ఒకరోజు గౌతమి వినాయక చవితి వస్తుంది. గౌతమి వాళ్ళ ఇంట్లో వినాయకుని విగ్రహం పెట్టాలనుకుంటారు. అందుకోసం తాతయ్య మరియు గౌతమి వినాయక విగ్రహం కొందామని వెళ్తారు. ఆ మధ్యలో వినాయక విగ్రహాన్ని వెళ్ళినప్పుడు బజార్లో కనిపించిన వివిధ రకాల బొమ్మలు మరియు వాటి గురించి గౌతమి అడగడం, వాళ్ళ తాతయ్య చెప్పడం, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంభాషణను ఈ పాఠ్యాంశం ద్వారా పిల్లలకు ఇవ్వడం అనేది జరిగింది. అందులో మొదటగా గౌతమి వచ్చేసి ఈ ప్లాస్టిక్ వస్తువులను చూస్తుంది. తాతయ్య చెప్తాడు, అవి ప్లాస్టిక్తో చేసిన వస్తువులు, వీటిని ఎక్కువగా ఉపయోగించరాదు అని చెప్తాడు. అదేవిధంగా ఇక్కడ మట్టితో చేసిన వస్తువులు ఉన్నాయి కదా, వీటిని చూసి తాతయ్య ఆ బొమ్మలు చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే, అప్పుడు తాతయ్య చెప్తాడు, ఇవి కొయ్య బొమ్మలు అమ్మ. ఈ కొయ్య బొమ్మలను మన రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా అనేది ఈ కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందింది అని చెప్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే, ఈ నిర్మల్ జిల్లాలో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి అని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంచెం దూరం వెళ్తే అక్కడ వారికి గణపతి విగ్రహాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మన దగ్గర గణపతి విగ్రహాలను వచ్చేసి వినాయక చవితి సమయంలో ఎక్కువగా ప్రతిష్ఠిస్తూ ఉంటాం. ఈ ప్రతిమ వచ్చేసి మనం మట్టితో మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రెండింటితో కూడా తయారు చేస్తాడు. అయితే ఇందులో మట్టితో చేసిన ప్రతిమనే మనం వాడాలి. ఎందుకంటే ఈ మట్టితో చేసిన ప్రతిమ నీటిలో వేసినప్పుడు తొందరగా కరిగిపోతుంది. అదేవిధంగా నీరు అనేది కలుషితం కాకుండా కూడా ఉంటుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ప్రతిమ వచ్చేసి చూడడానికి మంచిగా రంగుల్లో ఉంటుంది కాబట్టి వాటి ద్వారా నీళ్ళు అనేవి కలుషితం అవుతుంటాయి. అదేవిధంగా తొందరగా నీటిలో కరగకుండా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మట్టితో చేసే వస్తువుల గురించి ఇంకొన్ని మట్టితో చేసే వస్తువుల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ మట్టితో చేసే వస్తువులలో వచ్చేసి కుండలు, కూజాలు, రంజను వంటి వాటిని నీటిని నింపుకోవడానికి వాడుతుంటాం. ఈ కుండలు మరియు కూజాలు మరియు రంజాలు అనేటివి కూడా మట్టితోనే చేస్తుంటాం. నీటిని నింపుకోవడానికే వాడుకుంటాం. వేసవిలో వీటిలో నీరు కనుక పోస్తే నీరు అనేది చల్లగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనులకు ప్రసిద్ధమైనది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజన్లు అనేవి ప్రసిద్ధమైనవి. అదేవిధంగా ఈ మట్టి పాత్రల్లో వడ్లు, జొన్నలు వంటి ధాన్యాలను కూడా నిల్వ చేస్తారు. పశువులకు నీరు తాగడానికి పెద్ద మట్టి తొట్టెలను కూడా
ఈ మట్టి తొట్టెలనే నీరు పోయించి వాటికి తాగడానికి కూడా ఇలాంటి మట్టి తొట్టెలనే ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా దీపావళి పండుగ రోజు మనం పెట్టే దీపాంతలను కూడా మట్టితోనే చేస్తుంటాడు. కానీ ఈ కాలంలో మట్టితో పాటుగా గాజు మరియు లోహంతో చేసిన రంగురంగుల దీపాంతలను కూడా వెలిగిస్తున్నారు. పూల తోటల్లో మట్టిని నింపి చిన్న చిన్న మొక్కలను పెంచుతున్నారు. ఈ పూల తొట్లు కూడా మట్టితో చేసినవే. అదేవిధంగా కుండలు చేసే విధానాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ కుండలు చేయడానికి రాజయ్య బంకమట్టిని తీసుకొస్తాడు. ఆ బంకమట్టిని నీళ్ళతో వేసి నానబెట్టి కాలితో చాలాసేపు తొక్కి మెత్తగా చేస్తాడు. ఈ మెత్తని మట్టిని తీసుకొని కుమ్మరి సారె పైన పెడతాడు. ఈ చక్రం లాంటిది ఉంది కదా, దీన్ని కుమ్మరి సారె అని అంటారు. ఈ కుమ్మరి సారె పైన పెట్టి చేతితో కుండ ఆకారాన్ని తయారు చేస్తూ ఉంటాడు. ఆ సారె మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలప. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ చెక్కతో చేసిన వస్తువు పేరు ఏమంటే సలప అంటారు. ఇక్కడ గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉండేది, చెక్కను మనం కలప అని కూడా అనొచ్చు కదా, అప్పుడు కలప సలప కొంచెం సీక్వెన్స్లో ఉంటుంది పేరు. చేతితో చేయడానికి సారె మీద తయారైన తరువాత సరైన ఆకారాన్ని వచ్చేలా ఈ సలపతో కొడతారు. ఈ సలపతో కొట్టడం ద్వారా ఆ కుండకి సరైన ఆకారం అనేది వస్తుంది. అలా తయారైన కుండలను తీసుకువెళ్ళి మొదట నీడలో ఆరనిచ్చి తర్వాత ఎండలో కూడా కొద్దిసేపు ఆరబెడతారు. ఇలా ఆరిన తర్వాత ఆ కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు. ఇలా కాల్చే ప్రదేశాన్ని ఆవం అని అంటారు. ఇలా ఆవంలో పెట్టి కాలుస్తూ ఉంటారు. ఇలా తయారైన కుండలు మరియు కూజాలు, రంజనలు, తొట్లు మొదలైన వాటిని అంగడి లేదా బజార్లో అమ్ముతారు. కుండలను కొనేటప్పుడు వాటిపై టింగ్ టింగ్ అని శబ్దం వస్తేనే కొంటూ ఉంటారు. అలా ఎందుకు కొంటుంటారో ఆలోచించి కామెంట్లలో తెలియజేయండి. తర్వాత కనుక చూసుకుంటే 13th లెసన్ వచ్చేసి రంగురంగుల బట్టలు. ఈ యొక్క పాఠ్యాంశంలో వివిధ రకాల బట్టలను గురించి ఇవ్వడం అనేది జరిగింది. మన శరీరానికి ఎండ, వాన, చలి, వాతావరణం నుంచి కాపాడుకోవడానికి బట్టలు అనేది వేసుకుంటాం. చలికాలంలో చలిని కాపాడుకోవడానికి ఒకలా, వానాకాలంలో తడవకుండా ఉండడానికి ప్రత్యేకమైన దుస్తులని వేసుకుంటూ ఉంటాం. ఈ క్రింది చిత్రాల్లో చూడండి, ఇది వచ్చేసి మనకు స్వెటర్ వచ్చేసి చలికాలంలో చలి పెట్టకుండా ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా ఈ రెయిన్ కోట్ లాంటిదేమో తడవకుండా ఈ రెయిన్ కోట్ని అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా బడికి వెళ్ళే పిల్లలు ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటారు. వీటిని యూనిఫామ్స్ అని అంటారు. వివిధ వృత్తుల వాళ్ళు కూడా వాళ్ళు చేసే పనులకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులు అనేది వేసుకుంటారు. పోలీసులు, డాక్టర్లు, నర్సులు, లాయర్లు, విమానం నడిపే పైలట్లు, పెద్ద పెద్ద హోటళ్ళు చెందిన చెఫ్లు, అంటే హోటళ్ళలో వండే వ్యక్తులు, వివిధ రకాల వారికి సంబంధించిన యూనిఫామ్స్ అనేవి వేసుకుంటారు. అదేవిధంగా బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు, సెక్యూరిటీ గార్డులు కూడా వాళ్ళు చేసే సమయంలో ప్రత్యేకమైన దుస్తులు అనేది వేసుకుంటారు. అదేవిధంగా మన దేశ, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు కూడా ఆటల పోటీల్లో, క్రీడల్లో పాల్గొనేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులు అనేది వేసుకుంటూ ఉంటారు. ఈ దుస్తులను వేసుకోవడం ఎంత ముఖ్యమో శుభ్రమైన వాటిని వేసుకోవడం కూడా అంతే ముఖ్యం. తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే ఉతికిన దుస్తులను వేసుకోవాలి. అదే మనం వాడే చేతులు మళ్ళీ దస్తీలు ఉంటాయి కదా, వాటిని మరియు తువాళ్ళను కూడా ఎప్పటికప్పుడు ఉతుక్కొని వాటిని వాడుకుంటే మంచిగా ఉంటుంది. అదేవిధంగా నూలు బట్టలను వచ్చేసి పత్తిదారంతో చేస్తే పట్టు పురుగుల నుంచి వచ్చే దారాలతో పట్టుబట్టలను నేస్తూ ఉంటారు. నూలు బట్టలతో పత్తిదారంతో నేస్తూ ఉంటారు నూలు బట్టలను. అదేవిధంగా పట్టు బట్టలను వచ్చేసి పట్టు పురుగుల నుంచి వచ్చే పట్టు దారాలతో పట్టు బట్టలను నేస్తూ ఉంటారు. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ రెడీమేడ్కి అలవాటు అయిపోయారు. కానీ కొన్ని రోజుల ముందుగా క్లాత్ తీసుకొని వాటిని సరైనదే కుట్టించుకునేవారు. మన తాతయ్యలు వాళ్ళు, మన నాన్న వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువగా రెడీమేడ్కి కాకుండా కుట్టించిన వాటిని ఎక్కువగా యూజ్ చేసేవారు. తర్వాత లెసన్ కనుక చూసుకుంటే ఏవేవి ఎక్కడెక్కడ. ఈ పాఠ్యాంశం ద్వారా మన గ్రామంలో కానీ మన ఇంట్లో కానీ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో చిత్రాలుగా చూపించడంలో, వాటిని ప్రత్యక్షంగా చిత్రాల్లో చూపించలేం కాబట్టి వాటిని చిత్రాల్లో గుర్తుల ద్వారా సూచిస్తాము. ఆ గుర్తులను ఏ దానికి సూచిస్తామో ఈ పాఠ్యాంశం ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది కనుక ఒక ఊరు, ఈ ప్లేస్ అంతా ఒక ఊరు అనుకుంటే ఈ ఊరిలో ఉన్న డాబా ఇళ్ళని ఈ గుర్తులతో, పెంకుటిళ్ళని పూరిళ్ళని ఈ గుర్తులతో, హ్యాండ్ పంప్ ఎక్కడుంది అని సూచించాలనుకుంటే
ఈ గుర్తులతో. అదేవిధంగా హాస్పిటల్ వచ్చేసి బ్లాక్ కలర్ స్క్వేర్ బాక్స్ వేయడం వల్ల అక్కడ హాస్పిటల్ ఉందని చెప్పి గుర్తించడానికి, టెంపుల్ గుడిని గుర్తించడానికి. స్కూల్ వచ్చేసి స్క్వేర్ బాక్స్లో ఎస్ అని సింబల్ ఉంటే అక్కడ ఆ ప్రదేశంలో స్కూల్ ఉందని. అదేవిధంగా ఒక రౌండ్ సర్కిల్, దాంట్లో మధ్యలో బ్లాక్ సర్కిల్ ఉంటే అది అక్కడ బావి ఉందని చెప్పి. అదేవిధంగా ఒక స్క్వేర్లో PO అని రాస్తుంటే పోస్ట్ ఆఫీస్ ఉందని చెప్పి ఈ గుర్తును పార్క్గా గుర్తిస్తూ ఉంటారు. ఈ విధంగా గుర్తులను గుర్తించడం ద్వారా ఆ ఊరికి ఎవరైనా కొత్త వారు వచ్చినా, తెలియని వారు వచ్చినా ఆ గుర్తులను చూసి ఆ యొక్క ఆ చిత్రాన్ని, ఆ గ్రామం యొక్క చిత్రాన్ని చూసి వారు ఎక్కడికి వెళ్ళాలి, వారు ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి వారికి గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గుర్తులను అనేవి ఇస్తూ ఉంటారు. ఈ 14th లెసన్లో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి వాటికి సంబంధించి ఇలా గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా 15th లెసన్ కనుక చూసుకుంటే నీరు మన అవసరాలు. నీరు అనేది మన జీవితానికి, మన జీవనంలో చాలా ప్రత్యేకమైనదిగా గుర్తు చెప్పుకోవచ్చు. నీరు అనేది చాలా అవసరమైనది. దానికి సంబంధించిన ఒక చిన్న పాటను కూడా ఇచ్చారు. చిటపట చినుకున్న వాళ్ళ చిరుజల్లులే కురిసేవాన, నేలంతా తడిపేవాన, హరివిల్లే విరిసేనా. ఇది చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా చూసుకుంటే మొక్కలు బతకడానికి నీరు అనేది ఖచ్చితంగా అవసరమా అంటే మొక్కలు బతకడానికి నీరు అనేది ఖచ్చితంగా అవసరం. దీనికి సంబంధించిన ఒక కృత్యాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ముందుగా రెండు మొక్కలను తీసుకొని ఒక మొక్కకు నీరు అందించాలి, ఇంకొక మొక్కకు నీరు అనేది పోయకుండా ఉండాలి. ఒక వారం పాటుగా ఇదే విధంగా చేస్తే నీరు అందించిన మొక్కలు అనేవి అందంగా పెరుగుతుంటాయి. నీరు అందించిన మొక్కలేమో వాడిపోయి మొక్క అనేది చచ్చిపోతుంది. ఈ విధంగా మొక్కలకు కూడా నీరు అనేది ఖచ్చితంగా అవసరం. అదేవిధంగా ప్రతి పాఠశాలలో పరిశుభ్రత కమిటీలు అనేవి ఉంటాయి. వాటి ద్వారా స్కూళ్ళలో ఉన్న చెట్లకి నీళ్లు పోయడం మరియు కొత్త మొక్కలను నాటడం, నీళ్లు పోయడం, వీటన్నింటిని కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే జంతువులకు కూడా నీళ్ళు అవసరమా అంటే ఖచ్చితంగా నీళ్ళు అవసరమే. జంతువులకు కూడా నీళ్ళు అనేవి అవసరమే. ఇలా మీకు తెలుసాలో ఉంటే ఒకసారి నీళ్ళని తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్ళు దొరికినప్పుడు మాత్రం బాగా తాగి వాటిని శరీరంలో నిల్వ చేసుకుంటుంది. ఈ ఒంటెలు ఎక్కువగా ఎడారుల్లో జీవిస్తుంటాయి కాబట్టి ఎడారులో నీళ్ళు అనేది మనకు దొరికినంత ఈజీగా అక్కడ దొరకదు. కాబట్టి అవి దొరికినప్పుడు మాత్రమే నీటిని ఎక్కువగా తాగి వాటి యొక్క శరీరంలో ప్రత్యేకమైన భాగంలో నీటిని నిల్వ ఉంచుకొని వాటికి అవసరమైనప్పుడు ఆ నీటిని తాగుతూ ఉంటాయి. అందుకే ఈ ఒంటెని ఎడారి ఓడ అని కూడా అంటారు. ఒంటెని ఎడారి ఓడ అని కూడా అంటారు. అదేవిధంగా సాధారణంగా మనం నీటిని వచ్చేసి బిందెల్లో, కుండల్లో నింపి పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది ఇళ్ళలో రంజన్లు కూడా నీటిని పెట్టుకుంటారు. రంజన్లో నీళ్ళు ఎప్పుడైనా తాగామా అంటే ఆ రంజన్లో వచ్చేసి నీళ్ళు అనేవి పోసిన గంట తర్వాత చూస్తే చల్లగా అవుతాయి. రంజన్లో నీరు చల్లగా ఉంటుంది. తాగినా కూడా ఎటువంటి అపాయం అనేది ఉండదు. అదేవిధంగా చూసుకుంటే కొందరు ఇళ్ళల్లో ఇలా వాటర్ బబుల్స్లో పెట్టుకుంటారు. కొందరు ఇళ్ళలో వాటర్ ఫిల్టర్స్ పైసలు పెట్టి వాటర్ ఫిల్టర్స్ కూడా పెట్టించుకొని ఉంటారు. అదేవిధంగా నీటి కొరత అనేది ఏర్పడుతుందా అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా, మనకు సరిపోకపోయినా ఇష్టం వచ్చినట్టుగా నీరు అనేది యూజ్ చేయడం వల్ల నీటి కొరత అనేది ఏర్పడుతుంది. ఈ నీటిని పొదుపు చేయడం కోసం మనం ఏం చేయాలి అంటే మన ఇంటి దగ్గర ఉన్న స్థలాలలో ఇంకుడు గుంతలు అనేవి నిర్మించుకోవాలి. ఈ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చిన నీటిని ఈ గుంతల్లోకి మళ్ళిస్తే భూమిలో నీటి నిల్వలు పెరుగుతుంటాయి. నీటి నిల్వలు పెంచుకోవడం ఎంత ముఖ్యమో ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం కూడా అంతే ముఖ్యంగా చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే మనకు నీరు ఎంతో ముఖ్యమైనది. మనం జీవనానికి నీరు అనేది ఎక్కువగా అవసరం అనేది ఉంటుంది. ఇలా నీటి వృధాని చేయకూడదు, పొదుపుగా వాడాలి. పరిశుభ్రమైన నీటినే తాగాలి. కలుషితమైన నీటిని తాగడం వల్ల మనకు అనేక రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. నీటి వృధాను అరికడదాం, నీటిని పొదుపుగా వాడుకుందాం, ఇది మన కర్తవ్యం. ఈ యొక్క స్లోగన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కనుక చూసుకుంటే 16th లెసన్ వచ్చేసి ఇది లాస్ట్ లెసన్. ఇందులో ఊరికి పోదాం అంటే ఈ లెసన్ ద్వారా మన సమాజంలో మనం వాడుతున్న రవాణా సాధనాలు, ఏవి రవాణా సాధనాలు ఉన్నాయి, వాటిని పూర్వకాలం నుంచి ప్రజెంట్ ఉన్న కాలం వరకు ఎన్ని రకాల రవాణా సాధనాలు ఉన్నాయని చెప్పి ఈ లెసన్లో ఇవ్వడం అనేది జరిగింది. పూర్వకాలంలో కనుక చూసుకుంటే ఎడ్ల బండే మనకు రవాణా సాధనాలుగా ఉండేవి. ఆ తర్వాత చూసుకుంటే సైకిల్, రిక్షా, స్కూటర్, ఆటో, బస్సు, కారు, ఇలా చాలా రకాలుగా రవాణా సాధనాలు అనేవి వచ్చాయి. ప్రయాణించే దూరాన్ని, అవసరాన్ని బట్టి వివిధ రకాల వాహనాలను మనం యూజ్ చేస్తూ ఉంటాం.
దగ్గరగా ఉండే ప్రదేశానికి నడిచి వెళ్తారు, లేదా సైకిల్, ఆటో, రిక్షా, పడవ, గుర్రపు వంటి వాహనాలపై కూడా వెళ్తూ ఉంటారు. దూరంగా ఉండే ప్రాంతాలకైతే బస్సు, రైలు, కారు, మోటార్ సైకిల్, జీప్ వంటి వాటిలో వెళ్తూ ఉంటారు. చాలా దూర ప్రాంతాలైతే విదేశాలకు విమానాల్లో మరియు ఓడలలో వెళ్తూ ఉంటారు. దగ్గరగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళడానికి మ్యాక్సిమం మనం నడుచుకుంటూ వెళ్తుంటాం, లేదా సైకిల్ కానీ, ఆటో కానీ, రిక్షా కానీ యూజ్ చేస్తాం. కొంచెం దూరంగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళడానికి బస్సు, కారు, మోటార్ సైకిల్, జీప్ వంటివి ఉపయోగిస్తుంటాం. చాలా దూర ప్రాంతాలు, అంటే విదేశాలకు, ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళడానికి ఎక్కువగా విమానాలు మరియు ఓడలు అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా మాత్రం వెళ్ళకూడదు. ఈ విధంగా వెళ్ళడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి.